హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ప్రో యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఒక మొబైల్ యూజ్ చేస్తున్నట్టయితే మీ మొబైల్లో కూడా కంపల్సరీగా యూట్యూబ్ అప్లికేషన్ అయితే ఉండే ఉంటుంది. ఎందుకంటే మన మొబైల్ కొనుక్కున్నప్పుడే బై డిఫాల్ట్గా యూట్యూబ్ అప్లికేషన్ అయితే అందులో వస్తూ ఉంటుందన్నమాట. సో మనలో చాలామంది కూడా యూట్యూబ్లో వీడియోస్ అయితే చూస్తూ ఉంటారు, లేకపోతే వెబ్ సిరీస్ అయితే చూస్తూ ఉంటారు. ఈ 2023లో ఈ యూట్యూబ్ అప్లికేషన్లో చాలా సెట్టింగ్స్ అయితే కొత్తగా వచ్చాయి, చాలా ఫీచర్స్ అయితే కొత్తగా యాడ్ చేశారు. అందులో నుంచి ఒక 6 ఫీచర్స్ని అయితే ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ 6 ఫీచర్స్లో కొన్ని మీకు డేటా తొందరగా అయిపోకుండా ఉండే సెట్టింగ్స్ ఉంటాయి, కొన్ని బ్యాటరీ తొందరగా అయిపోకుండా సెట్టింగ్స్ ఉంటాయి, అలాగే కొన్ని కొత్త ఫీచర్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో మీ మొబైల్లో కనుక యూట్యూబ్ ఉండి మీరు డైలీ యూట్యూబ్లో వీడియోస్ కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ 6 సెట్టింగ్స్ అయితే మీకు తెలిసి ఉండాలి. అలాగే మీ దగ్గర ఒక మొబైల్ ఉన్నట్టయితే మీ ఇంట్లో మీ పిల్లలు కూడా యూట్యూబ్ని చాలా చూస్తూ ఉంటారు కావచ్చు. సో అటువంటి టైంలో వాళ్ళ ముందుకు ఏదైనా 18+ కంటెంట్ వీడియో కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో మీరు కనుక మీ మొబైల్ని మీ పిల్లలకి ఇస్తున్నట్టయితే 18+ కంటెంట్ వాళ్ళకి కనిపించకుండా ఉండేలా యూట్యూబ్లో కూడా ఒక చిన్న సెట్టింగ్ అయితే ఉంటుందన్నమాట. ఆ సెట్టింగ్ చాలా మందికి తెలియదు, దాన్ని వెంటనే ఆన్ చేసి పెట్టుకోండి. మీ పిల్లలు ఎప్పుడైనా యూట్యూబ్ చూస్తున్నప్పుడు 18+ కంటెంట్ వాళ్ళ ముందుకు రాకుండా ఉంటుంది. సో ఇలాంటి 6 ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ అయితే ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. సో వీడియో వచ్చేసి ఎలాగో ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది కాబట్టి మీరు ఇప్పటివరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫైనల్గా ఇదే యూట్యూబ్లో మనకు తెలియని ఆ 6 ఫీచర్స్ ఏంటి, అవి మనకి ఏ విధంగా ఉపయోగపడబోతున్నాయి అనే దాని గురించి ఒక్కొక్క దాని గురించి మనం తెలుసుకుందాం. ఇప్పుడు 2023లోనే ఫ్రెష్గా ఒక న్యూ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఎవరైనా సరే వాళ్ళ వీడియోస్ని ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఫారెన్ వీడియో కానీ లేకపోతే మీకు ఇక్కడ చేసి చూపిస్తాను నేను. ఇక్కడ సింపుల్ ఒక యూట్యూబ్ ఛానల్ అయితే ఉంటుంది, మిస్టర్ బీస్ట్ అని చెప్పేసి. ఆ ఛానల్లో కనుక మనం చూసినట్టయితే ఈ న్యూ అప్డేట్ అయితే ఆల్రెడీ ఇంప్లిమెంట్ అయితే చేయడం జరిగిందనమాట. అదేంటంటే ఇతడు వచ్చేసి ఇంగ్లీష్లో అయితే వీడియోస్ని అప్లోడ్ చేస్తూ ఉంటాడు. కాకపోతే వేరే లాంగ్వేజ్ వాళ్ళు ఎవరైనా సరే అతని వీడియోస్ చూడాలి అనుకుంటే ఆ లాంగ్వేజ్ని మనం ఇక్కడ సెట్ చేసుకునే ఆప్షన్ అయితే వచ్చిందనమాట. ఇప్పటికైతే వీళ్ళు ఇంకా తెలుగులోకి అయితే డబ్ చేయడం లేదు, హిందీలో అయితే ఉంది. అది ఏ విధంగా సెట్ చేసుకోవాలని చూపిస్తాను. ఇక్కడ సింపుల్ వీడియోని అయితే ఇక్కడ నేను ప్లే చేస్తున్నాను. ప్లే చేసిన తర్వాత ఇక్కడ సింపుల్ సెట్టింగ్స్ ఆప్షన్ ఉంటుంది కదా, దానిపైన మనం ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు ఆడియో ట్రాక్ అని చెప్పేసి కొత్తగా ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. వీళ్ళు ఒరిజినల్ లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్లో అయితే దీన్ని క్రియేట్ చేశారు. సింపుల్ మనం దాని పైన ప్రెస్ చేసినట్టయితే ఇంకా ఏ లాంగ్వేజ్లో వాళ్ళు డబ్ చేశారని చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఇక్కడ మనకు హిందీ కూడా ఉంది, అంటే ఆల్ ఓవర్ ఇండియాలో హిందీలో ఎవరైనా చూడాలి అనుకుంటే హిందీ డబ్ పైన ప్రెస్ చేసుకొని చూసినట్టయితే ఆ వీడియో మొత్తం వాళ్ళకు హిందీలో అయితే రావడం జరుగుతుంది అనమాట. ఈ ఫీచర్ మీరు ఎక్కడ చూసుంటారంటే నార్మల్గా ఎంఎక్స్ ప్లేయర్ మీరు యూజ్ చేసి ఉన్నట్టయితే ఎంఎక్స్ ప్లేయర్లో మీరు చూసే ఉంటారు. ఈ ఫీచర్ మనకు ఎంఎక్స్ ప్లేయర్లో ఉంటుంది. ఏదైనా ఒక వీడియోని మనం చూస్తున్నప్పుడు ఆ వీడియో యొక్క లాంగ్వేజ్ మనం చేంజ్ చేసుకోవడానికి ఎంఎక్స్ ప్లేయర్లో అయితే మనకు ఆప్షన్ ఉంటుండే. సేమ్ ఫీచర్ ఇప్పుడు మనకు యూట్యూబ్లో కూడా యాడ్ చేయడం జరిగింది. వీళ్ళు తెలుగులో కనుక డబ్ చేసి ఉంటే తెలుగులో కూడా మనకు చూపించేది. ఇప్పుడు తెలుగులో లేదు కాబట్టి మీరు కావాలనుకుంటే హిందీలో చూడొచ్చు. ఇది వచ్చేసి మనకు యూట్యూబ్లో వచ్చిన ఒక ఫస్ట్ అప్డేట్. చాలా మంచి ఫీచర్ అని చెప్పుకోవచ్చు. మీరు ఏదైనా సరే వేరే లాంగ్వేజ్లో ఏదైనా వీడియో చూస్తున్నట్టయితే మీకు అర్థం కాకపోతే దాన్ని హిందీలోకి మీరు ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. అలా ఇప్పుడు మన సెకండ్ ఫీచర్ గురించి మాట్లాడుకుందాం. సెకండ్ ఫీచర్ కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ కోసం మీరు ఏదైనా ఒకటి సెర్చ్ చేశారనుకోండి, ఆ సెర్చ్ చేసిన దాని మీద మీరు మళ్ళీ వీడియో చూస్తున్నట్టయితే మనం చూసిన వీడియోని మళ్ళీ మనకు షో చేస్తూ ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనం ఒక చిన్న ఫిల్టర్ కనుక యాడ్ చేసుకున్నట్టయితే మీరు చూసిన వీడియోస్ కాకుండా ఫ్రెష్ వీడియోస్ మీ ముందుకు వస్తూ ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కోసం మీరు ఇక్కడ చూసినట్టయితే నేను తెలుగు ఎక్స్పెరిమెంట్స్ అని చెప్పేసి ఒక ఛానల్ అయితే ఇక్కడ సెర్చ్ చేస్తున్నాను. సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ తెలుగు ఎక్స్పెరిమెంట్స్కి సంబంధించిన అన్ని వీడియోస్ అయితే ఇక్కడ రావడం జరుగుతుందన్నమాట. ఇక్కడ నేను చూసిన వీడియోస్ కూడా వస్తున్నాయి. మీరు ఇక్కడ చూడొచ్చు, రెడ్ లైన్ ఉంది, నేను చూసిన వీడియోస్ కూడా వస్తున్నాయి. సో నేను చూడని వీడియోలు రావాలి అనుకుంటే మాత్రం ఇక్కడ సింపుల్గా అన్వాచ్డ్ అని చెప్పేసి కొత్తగా ఒక ఫీచర్ అయితే యాడ్ అయింది ఇందులో. ఇక్కడ సింపుల్ అన్వాచ్డ్ పైన మీరు ప్రెస్ చేశారనుకోండి, తెలుగు ఎక్స్పెరిమెంట్స్కి సంబంధించి ఇప్పటి వరకు నేను చూడని వీడియోస్ అయితే ఇక్కడ వస్తాయి అనమాట. మీరు చూసారు కదా, చూసిన వీడియోసే మళ్ళీ రావు. చూడని వీడియోస్ ఏమైనా ఉన్నట్టయితే అవి ఇక్కడ రావడం జరుగుతుంది. ఇప్పుడు నేను చూడని వీడియోస్ ఏమైనా ఉన్నట్టయితే దాన్ని ఇక్కడ నుంచి అయితే నేను చూడగలుగుతాను. సో ఇది కూడా చాలా మంచి ఫీచర్స్. అలాగే తెలుగు ఎక్స్పెరిమెంట్ ఛానల్ వాళ్ళు మంచి ఎక్స్పెరిమెంట్స్ అయితే చేస్తారు. ఇప్పటివరకు మీరు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళ ఛానల్ని కూడా ఫాలో అవ్వండి. అలాగే ఇప్పుడు వచ్చేసి యూట్యూబ్కి సంబంధించిన థర్డ్ ఇంట్రెస్టింగ్ సెట్టింగ్ గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే నేను స్టార్టింగ్లో మీకు చెప్పాను కదా, మీ మొబైల్ని మీ ఇంట్లో పిల్లలు కనుక యూజ్ చేస్తూ ఉన్నట్టయితే వాళ్ళు ఈ విధంగా స్క్రోల్ చేస్తూ వెళ్ళినప్పుడు వాళ్ళ ముందు ఏదైనా సరే ఒక 18+ కంటెంట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. వాళ్ళకి ఏం తెలుసు ఇది చూడాలి చూడకూడదు అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ వీడియోని ప్లే చేసి చూస్తారు. సో అటువంటి సిచ్యువేషన్ అయితే చాలా బాగా అయితే ఉండదు. సో అందుకే మీరు మీ మొబైల్ని మీ పిల్లలకి ఇస్తున్నట్టయితే మీ యూట్యూబ్లో మీరు ఒక చిన్న సెట్టింగ్ అయితే చేసుకోవాలి. ఒక రిస్ట్రిక్టెడ్ మోడ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. దాన్ని మీరు ఎనేబుల్ చేసుకొని మీ మొబైల్ మీ పిల్లలకి ఇచ్చినట్టయితే 18+ కంటెంట్ ఏదైనా ఉన్నట్టయితే మీ యూట్యూబ్లో అయితే రాదన్నమాట. అలాగే ఏ వీడియో కింద కూడా వాళ్ళు కామెంట్ చేయలేరు, వేరే వాళ్ళు చేసిన కామెంట్స్ని కూడా వాళ్ళు చదవలేరు. సో ఈ ఫీచర్ బై డిఫాల్ట్ యూట్యూబ్లోనే ఇచ్చారు, కాకపోతే చాలా మందికి తెలియక దాన్ని ఎనేబుల్ చేసుకోరు. ఆ సెట్టింగ్ ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ సింపుల్ మీకు ప్రొఫైల్ సింబల్ కనిపిస్తుంది కదా, దానిపైన ప్రెస్ చేయండి. ఇక్కడ సింపుల్ సెట్టింగ్స్ పైన ప్రెస్ చేయండి. తర్వాత ఇక మీరు జనరల్లో కనుక వచ్చేసినట్టయితే ఇక్కడ మనకు
రిస్ట్రిక్టెడ్ మోడ్ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే దిస్ హెల్ప్స్ హైడ్ పొటెన్షియల్లీ మెచ్యూర్ వీడియోస్ అని చెప్పేసి ఈ విధంగా ఉందన్నమాట. సో ఇక్కడ సింపుల్ దీని విధంగా ఆన్ చేసి పెట్టుకోండి. ఇప్పటి నుంచి మీ మొబైల్ మీ పిల్లలకి ఎప్పుడు ఇచ్చినా సరే వాళ్ళ ముందు 18+ కంటెంట్ ఏది రాదు, వల్గర్ కంటెంట్ అయితే రాదనమాట. ఫ్రెష్గా మంచి నీట్గా ఉండే కంటెంట్ వస్తుంది. సో మీ పిల్లలు కూడా చూసి అక్కడ ఎంజాయ్ చేస్తారు. సో ఇటువంటి సెట్టింగ్ మనం యూట్యూబ్లోనే బై డిఫాల్ట్ ఉంది కాబట్టి కంపల్సరీగా మీరు దీన్ని ఆన్ చేసి పెట్టుకోవాలి. సో అలాగే ఇప్పుడు వచ్చేసి మనం ఫోర్త్ సెట్టింగ్ గురించి మాట్లాడుకుందాం. ఫోర్త్ సెట్టింగ్ ఏంటంటే మీరు ఇంత ముందు నుంచి మీరు ఇక్కడ చూస్తూనే ఉన్నారు కావచ్చు. నేను యూట్యూబ్ని ఇక్కడ స్క్రోల్ చేస్తున్నట్టయితే ఏ వీడియో పైన సరే నేను ప్రెస్ చేయకున్నా సరే ఆటోమేటిక్గా వీడియో అయితే ప్లే అవుతుంది. ఇక్కడ ఇది ప్లే అవుతుంది. అలాగే ఇక్కడ షార్ట్ పైన ఈ విధంగా జస్ట్ టచ్ చేయగానే ఆటోమేటిక్గా షార్ట్ ప్లే అవుతుంది. ఈ విధంగా జరిగితే ఏం జరుగుతుందంటే మన మొబైల్ యొక్క డేటా అనేది తొందరగా ఖర్చు అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. అలాగే దాని తమ్నిల్ కూడా మనం సరిగ్గా చూడలేము. ఇక్కడ తమ్నిల్ ఉంది కదా, ఈ తమ్నిల్ ఏంటి అని మనం చూసే లోపలే ఆ వీడియో ప్లే అయిపోతుంది అనమాట. అలాగే మీ మొబైల్ యొక్క బ్యాటరీ కూడా తొందరగా డ్రైన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించిన సెట్టింగ్ కూడా ఆల్రెడీ యూట్యూబ్లో ఉంది. ఆ చిన్న సెట్టింగ్ మీరు చేసుకున్నట్టయితే మీకు ఇక్కడ ఆటోమేటిక్గా వీడియో ప్లే అవ్వదు. మీరు దేనైతే చూడాలి అనుకుంటున్నారో దాని పైన ప్లే చేసిన తర్వాతనే వీడియో అయితే ప్లే అవుతుంది అనమాట. సో ఆ సెట్టింగ్ కోసం కూడా ఇక్కడ సింపుల్గా మీకు ఇక్కడ ప్రొఫైల్ సింబల్ కనిపిస్తుంది కదా, మళ్ళీ దానిపైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ సెట్టింగ్స్ ఆప్షన్ ఉంటుంది. అందులోకి వచ్చేసి ఇక్కడ జనరల్లో కనుక మీరు వచ్చేసినట్టయితే ఇక్కడ మీరు చూసినట్టయితే ప్లే బ్యాక్ ఇన్ ఫీడ్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సింపుల్ దాని పైన విధంగా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీకు 3 ఆప్షన్స్ కనిపిస్తాయి. బై డిఫాల్ట్ నాకు ఇక్కడ ఆల్వేస్ ఆన్ అని చెప్పేసి ఉందన్నమాట. సో దీన్ని మీరు ఏం చేయాలంటే ఆఫ్ చేసేయాలి. మీరు ఒకవేళ వైఫైలో సెలెక్ట్ చేసుకున్నట్టయితే మీరు ఎప్పుడైనా సరే వైఫైని కనెక్ట్ చేసుకున్నట్టయితే వైఫై టైంలో కూడా మీరు ఈ విధంగా స్క్రోల్ చేసినప్పుడు వీడియోస్ ప్లే అవుతూ ఉంటాయి అనమాట. సో అప్పుడు కూడా మనకి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి దీన్ని ఆల్వేస్ ఆఫ్ అని సెట్ చేసుకోండి. సో ఈ మాత్రం సెట్ చేసుకున్న తర్వాత ఇప్పటి నుంచి మీ మొబైల్లో ఎప్పుడైనా సరే మీరు ఈ విధంగా స్క్రోల్ చేసినట్టయితే ఆ వీడియోని మీరు ప్లే చేస్తేనే ప్లే అవుతుంది. ప్లే చేయనంత వరకు మీకు అక్కడ తమ్నీలే కనిపిస్తుంది. సో ఈ సెట్టింగ్ కూడా కంపల్సరీగా మీరు ట్రై చేయండి. అలాగే ఇప్పుడు వచ్చేసి ఫిఫ్త్ సెట్టింగ్. ఈ ఫిఫ్త్ సెట్టింగ్ ద్వారా మన మొబైల్ యొక్క బ్యాటరీని మనం చాలా వరకు కాపాడుకోవచ్చు. మనం 1 డేలో యూట్యూబ్లో చాలా వీడియోస్ అయితే చూస్తూ ఉంటాం. కాకపోతే యూట్యూబ్ అనేది మన ఎక్కువ బ్యాటరీని కన్జంప్షన్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. సో అందుకే యూట్యూబ్లోనే ఒక చిన్న సెట్టింగ్ అయితే ఇస్తారు. దానికోసం ఇక్కడ ప్రొఫైల్లోకి వచ్చేయండి, సెట్టింగ్స్లోకి వచ్చేయండి. ఇక్కడ జనరల్లో కనుక మీరు వచ్చేసినట్టయితే మీరు చూడొచ్చు అపియరెన్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. దానిపైన ప్రెస్ చేసినట్టయితే ఇది నార్మల్గా మనకు థీమ్కి సంబంధించి అనమాట. ఇప్పుడు మీరు చూసినట్టయితే నా యూట్యూబ్ వచ్చేసి లైట్ థీమ్లో ఉంది. నా స్క్రీన్ అనేది చాలా లైట్గా ఉంటుంది కాబట్టి మనకి ఎక్కువగా బ్యాటరీ కన్జంప్షన్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. సో అందుకే మనం ఇక్కడ దీన్ని డార్క్ థీమ్ పెట్టుకున్నట్టయితే మీరు చూడొచ్చు, చూడడానికి కూడా చాలా కూల్గా ఉంది. అలాగే నైట్ టైంలో మనం యూట్యూబ్ని యూజ్ చేసినా సరే మనకి ఎటువంటి ఎఫెక్ట్ అయితే పడదన్నమాట. సో చూడొచ్చు ఇక్కడ మీరు మా యూట్యూబ్ అనేది మొత్తం బ్లాక్ కలర్లోకి మారిపోయింది. థీమ్ మొత్తం చేంజ్ అయిపోయింది అనమాట. సో చాలా బాగుంది. సో మీరు కూడా లైట్ థీమ్కి ప్లేస్లో ఈ విధంగా డార్క్ థీమ్ని సెట్ చేసుకోండి. మీకు యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. అలాగే మీ ఐస్ పాడవకుండా ఉంటుంది. అలాగే మీ మొబైల్ యొక్క బ్యాటరీ కూడా తొందరగా డ్రైన్ అవ్వదు. అలాగే ఇప్పుడు వచ్చేసి యూట్యూబ్కి సంబంధించిన 6th ఫీచర్ గురించి మాట్లాడుకుందాం. దీని ద్వారా మన మొబైల్ యొక్క డేటాని మనం తొందరగా అయిపోకుండా కాపాడుకోవచ్చు అనమాట. అంటే మీరు ఒక చిన్న సెట్టింగ్ చేసుకున్నట్టయితే మీరు హై క్వాలిటీలోనే వీడియోస్ చూస్తారు. కాకపోతే మీ మొబైల్ యొక్క డేటా అనేది తొందరగా ఖర్చు అవ్వదు. దానికోసం మీరు ఏం చేయాలంటే సింపుల్గా మళ్ళీ ఇక్కడ ప్రొఫైల్ పైన ప్రెస్ చేయండి. సెట్టింగ్స్లోకి మీరు వచ్చేసినట్టయితే ఇక్కడ మీరు చూడొచ్చు డేటా సేవింగ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. బై డిఫాల్ట్ యూట్యూబ్లో ఉంటుంది. కాకపోతే మనం దాన్ని చూడడం చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు. సో ఇక్కడ సింపుల్గా డేటా సేవింగ్ పైన ప్రెస్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు డేటా సేవింగ్ మోడ్ అని ఉంది కదా, దాని విధంగా ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు ఇవన్నీ వచ్చేసి ఇక్కడ మనకు యాక్టివేట్ అయితే అయిపోయాయి అనమాట. సో ఈ మాత్రం సెట్ చేసుకున్న తర్వాత మీరు ఎప్పుడైనా సరే యూట్యూబ్లో వీడియో చూసినట్టయితే మనకు హై అంటే ది బెటర్ క్వాలిటీలోనే వీడియోస్ చూపిస్తుంది. కాకపోతే మన మొబైల్ యొక్క డేటా అనేది తొందరగా ఖర్చు అవ్వదన్నమాట. సో ఈ మాత్రం సెట్ చేసుకుంటే సరిపోదు. ఇక్కడ మీరు చూసినట్టయితే వీడియో క్వాలిటీ ప్రిఫరెన్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. అందులోకి వచ్చేయండి. వచ్చేసిన తర్వాత ఇందులో కూడా మీరు చూడొచ్చు వీడియో క్వాలిటీ అండ్ మొబైల్ నెట్వర్క్స్, అంటే మన మొబైల్ యొక్క డేటాని యూజ్ చేస్తూ ఉంటాం కదా, అటువంటి టైంలో ఇక్కడ డేటా సేవర్ని ఆన్ చేసి పెట్టుకోండి. అలా ఇక్కడ మీకు వైఫైకి సంబంధించి ఆటో పెట్టుకున్నా సరే వైఫైలో మనకు అన్లిమిటెడ్ డేటా ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం. మీ మొబైల్ యొక్క డేటాలో మాత్రం దీన్ని డేటా సేవింగ్ ఆన్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. ఓవరాల్గా వచ్చేసి ఇవి ఫ్రెండ్స్ మనం డైలీ యూజ్ చేస్తున్న యూట్యూబ్ అప్లికేషన్లో మనకు తెలియని ఒక 6 హిడెన్ ఫీచర్స్. ఇప్పుడు నేను చెప్పిన 6 ఫీచర్స్లో మీకు ఏ ఫీచర్ ఇంతకుముందుకు తెలుసు, ఏ ఫీచర్ ఇప్పుడు కొత్త తెలుసుకున్నారో కింద కామెంట్ చేయండి. ఒక్క ఫీచర్ కూడా మీరు ఇప్పుడు కొత్త తెలుసుకున్నా సరే వెంటనే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన తెలుగు టెక్ ప్రో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అప్లో అయితే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. టేక్ కేర్. బై బై.